హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. డిఎస్సి ఫిజికల్ సైన్సెస్ లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. pH వాల్యూస్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఏబిసిడి ఆర్ 4, 1, 7, 13 రెస్పెక్టివ్లీ. దెన్ మనకి ఆప్షన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు pH వాల్యూస్ కనుక తీసుకుంటే 7 అనేది న్యూట్రల్, 7 అనేది మనకి న్యూట్రల్, 1 నుంచి 6 వరకు ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 8 నుంచి 14 వరకు మనకి బేసిక్ నేచర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో 4 అన్నాడు. 4 అంటే ఏ గురించి చెప్తున్నాడు. సో ఏ ఈ స్ట్రాంగ్ యాసిడ్ అన్నాము. సో 4 ఉన్నప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ అవ్వదు, వీక్ యాసిడ్ అవుతుంది. అంటే 1 నుంచి వచ్చేటప్పటికి ఎసిడిక్ నేచర్ తగ్గిపోతూ వస్తుంది. 1 ఉంటే స్ట్రాంగ్ యాసిడ్. సో కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. బి ఈజ్ స్ట్రాంగ్ బేస్ అన్నాడు. బి యాక్చువల్గా స్ట్రాంగ్ యాసిడ్ 1 కాబట్టి, కానీ స్ట్రాంగ్ బేస్ అని ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ తప్పు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, సి స్ట్రాంగ్ యాసిడ్ అన్నాడు. సి వాల్యూ 7 అంటే న్యూట్రల్ కాబట్టి ఇది యాసిడ్ అనేది తప్పు. నెక్స్ట్ డి స్ట్రాంగ్ బేస్, ఎస్ 13 ఉంది కాబట్టి డి వాల్యూ. సో ఖచ్చితంగా డి స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.